రెడ్డి హయాంలో ఇందులో కాదు అందులో కాదు విధ్వంసం ప్రతి దాంట్లో కూడా విధ్వంసమే మనకు కనిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా విద్యా వ్యవస్థను ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు, నిజంగా మాట్లాడడానికి ఇబ్బంది కలుగుతోంది, భ్రష్టు పట్టించారనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. విద్యార్థులను ఏ విధంగా రాజకీయాలకు వాడుకున్నారో కూడా మనం చూసాం. తర్వాత పాఠశాలను కూడా ఏ విధంగా నిర్వీర్యం చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కనిపించింది. జగన్ హయాంలో విధ్వంసానికి పూర్తిగా విద్యారంగం గురైందని కూడా చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో ఈ విద్యారంగంపై కీలక ప్రకటన మంత్రి లోకేష్ గారు కూడా చేశారు. దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేశారంటూ కూడా లోకేష్ గారు మాట్లాడారు. 3 లక్షల మంది ఏ బడిలో ఉన్నారో తెలియకుండా వారి వివరాలను డ్రాప్ బాక్స్లో ఉన్నట్లు చూపించి నిధులు డ్రా చేసుకున్నారు. దీన్ని కూడా వదలలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ విద్యా వ్యవస్థలో కూడా లూటీలు చేశారు అనేది దీని సారాంశం. ఇక పూర్తిగా భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా జీవో 117 తీసుకొచ్చి పాఠశాలల విద్యాశాఖను తీవ్ర స్థాయిలో దెబ్బతీశారంటూ కూడా లోకేష్ గారు